నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి సార్, మీ ప్రొడ్యూసర్ గురించి. సీరియస్లీ అండి, వాళ్ళు మనం ఇంత దూరం వచ్చామంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్ లాగా అయితే కాదు. డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మై ఫ్రెండ్ ఆల్సో. నిజం చెప్పండి సార్. యాక్చువల్లీ ఆయన కూడా మా టీమ్ లో వన్ ఆఫ్ ద మెంబర్స్ లానే వర్క్ చేశారు. సో యాక్చువల్లీ స్క్రిప్ట్ వైజ్ ఇన్పుట్స్ కానీ మనం రాసుకుంటున్నప్పుడు ఆయనతో డిస్కషన్స్ కానీ ఎవ్రీథింగ్ అండి. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ డెఫినెట్లీ అంటే ఫైనల్గా ఒక మాట ఏంటంటే లాయల్గా మాట్లాడంటే ఇంత దూరం వచ్చామంటే మాట్లాడలేదా లాయల్ గా మాట్లాడాలంటే అంటే ఓకే ఇంత దూరం వచ్చామంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్. అంటే వన్ ఆఫ్ ద మెంబర్. యూజువలీ ప్రొడ్యూసర్స్ అంటే ఉంటారు ఏంటి, అలా కాకుండా ఆయన త్రూ అవుట్ ఇన్ఫాక్ట్ రైటింగ్ ప్రాసెస్ అది కూడా చాలా వర్క్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈయనతో పాటు వర్క్ చేసి అసిస్టెంట్ గా ఉండి రాస్తున్నప్పుడు ఇద్దరం కూర్చొని రాసుకోవడం, డిస్కస్ చేసుకోవడం. నైస్. అయితే నేను త్రిగుణ్ ఇన్స్టాలోంచి ఇంకొన్ని విషయాలు చూసాను. ఏంటంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు వెయిట్ చేస్తాను అంటే జస్ట్ 2 minutes. అయితే ఆర్జీవి గారికి హ్యాపీ బర్త్డే లాంటి చెప్పడం ఇష్టం లేదు, కానీ ఎనీవేస్ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పి పెట్టడం. అంటే ఆర్జీవి గారితో మీరు ట్రావెల్ చేయడం ఒకటి, అంటే ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ అదే కావాలని యూటీజ్ అది తెలిసిపోతుంది. సో ఆయనతో వర్క్ చేస్తున్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ 11th hour రైట్, అది 11th hour was ప్రవీణ్ సత్తార్ గారు. ఇది కొండా చేసాం ప్రవీణ్ సత్తార్ గారితో 11th hour చేశారు వెబ్ సిరీస్. ఆర్జీవి గారు ఏం చెప్పాలి నాకు, ఆయన మోర్ దెన్ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫ్రెండ్, లవ్లీ పర్సన్ టు హ్యాంగ్ అవుట్ విత్. కొంతమంది దగ్గరికి వెళ్తే ఇలా థెరపీ అయ్యి వస్తుంది, స్ట్రెస్లో వెళ్ళాం అనుకోండి, ఒక 1 hour కూర్చుంటే అబ్బా మన మీద మనకే కాన్ఫిడెన్స్ పెరిగిపోయి. వాట్ ఎ జీనియస్ ఫిల్మ్ మేకర్ అండ్ ఆల్వేస్ హీస్ థ్రైవింగ్ విత్. ఇన్నేళ్ళు సినిమా చేస్తున్నారు, ఇప్పటికీ ఆ ఫైర్, ఆ సత్య చేసిన ఫైర్ సేమ్. జీవి గారు ఒక ఇంటర్వ్యూలో అడిగారు, అప్పుడున్న ఆర్జీవికి ఇప్పుడున్న ఆర్జీవికి ఏంటి సార్, ఏం తేడా లేదు సార్, ఆయన ఆన్ బిగ్గర్ థింగ్ ఆయన కథలు వేరు, కానీ ఇంకా డైరెక్ట్ చేయడం ఇంటెన్సిటీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. డెఫినెట్లీ మా గురుగారు. ఐ థింక్ ఇది బ్లెస్సింగా లేదంటే ఇంకేమన్నా అన్నది యూ షుడ్ ఆన్సర్. త్రిగుణ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎంతో మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేయడం జరిగింది. కరెక్ట్. ఇస్ దిస్ బ్లెస్సింగ్ ఫర్ త్రిగుణ్ ఆర్ ఎల్స్ దీనివల్ల ఏమైనా డ్రాబ్యాక్ ఉంది అని అనుకుంటున్నారా? ద థింగ్ ఇస్, ఇప్పుడు వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఒక్కొక్కరికి ఒక జర్నీ ఉంటుంది. అవును. నాకు లక్కీలీ ఫస్ట్ ఫిల్మ్ జెనీలియా గారు యూజువలీ ఒక చిన్న హీరోతో పెద్ద హీరోయిన్స్ వర్క్ చేయనని చెప్పారు. నేను జెనీలియా గారితో చేయడం వల్ల ఏంటంటే తన స్టాండర్డ్ ఎలా సెట్ చేసిందంటే నన్ను ఎవరు రిజెక్ట్ చేయలేదు. ఏమి జాక్సన్ గారితో చేశాను, సమంత గారి పక్కన యాక్ట్ చేశాను, అమలాపాల్ గారు చేశారు, ఇన్ఫాక్ట్ 11th hour తమన్నా గారితో చేశాను. ఏమి జాక్సన్ గారిని కొడతారు మీరు, ఆవిడ కూడా నన్ను కొడుతుంది సరేనా. అందులో క్యారెక్టర్ పేరు హేమ, అందుకే గుర్తుపెట్టుకున్నాను నేను. నైస్. సో బియాండ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ నాతో చేసిన కొత్త ఆర్టిస్టులు కూడా ఈరోజు చాలా బాగా దే గ్రౌండ్ టు ఎవరి జర్నీ వాళ్ళది. ఇప్పుడు మనం అందరం ఒకటి అనుకుంటాం, మీరు కూడా ఒక 1 million subscribers అయిపోవాలి నేను ఎలా అని అనుకుంటాం, కానీ దానికి ఒక ఎఫర్ట్, మనకి ఏం దొరికిందో అది మనం కరెక్ట్ చేయాలి. మన పని చేస్తా ఉంటే వస్తుందా 1 million, తొందరపడకు, వెయిట్ చేయాలి, పని చేయాలి, ఓర్పు నేర్పు. ధనుష్ గారితో 2 movies, one movie, but I was involved with him for a longer time. నమ్మన్ ముందు చేశాను. అవును. ఇంకొకటి అయితే చూసాను ఇన్స్టాగ్రామ్ లో సంథింగ్. ఓకే ఫైన్. అయితే ఫైనలీ వాట్ యుల్ సే ఫర్ ద ఆడియన్స్ అబౌట్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్? అంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మంచి హాట్ సమ్మర్లో ఒక కూల్ ఎంటర్టైనర్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫుల్ ఫ్యామిలీ, కిడ్స్, పెద్దవాళ్ళు అందరు తీసుకెళ్ళి ఒక 2 hours థియేటర్లో కూర్చుని నవ్వి లాస్ట్లో ఒక మంచి మెసేజ్తో పాటు ఇంటికి వచ్చే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మెసేజ్ నెక్స్ట్ జనరేషన్కి రీచ్ అవ్వాలని ఇంత ఒక కమర్షియల్ సెటప్లో తీసుకొచ్చాం. చెప్పాలి, ఈ కథలన్నీ బయటికి చెప్పాలి, తెలియాలి. ఇంకా ఈ ఫుడ్ గురించి కాన్వర్జేషన్, అగ్రికల్చర్ గురించి కాన్వర్జేషన్ ఇంకా స్టార్ట్ చేయాలి అని. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయాము. మీరు చూసుకుంటే చాలా తక్కువ సినిమాలు, మహేష్ చెప్పచ్చు, నువ్వు వస్తానండి దాంట్లో కూడా చాలా చిన్న, దాంట్లో అగ్రికల్చర్ గురించి కాదు కానీ మోర్ లవ్ గురించి ఉంటుంది. సో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఈ డైలాగ్ స్టార్ట్ అవుతుంది అని హోప్ చేస్తున్నాను. కానీ May 15th థియేటర్కి వస్తే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. సార్ మీరు చెప్పండి సార్, ఇన్ యువర్ వర్డ్స్. సింపుల్ అండి, ఫన్ ఫిల్మ్ ఫ్యామిలీ ఫిల్మ్ అని మనం ఆల్రెడీ పోస్టర్ మీద వేసాం. సో ఈ సినిమాని మీరు ఖచ్చితంగా, సమ్మర్ అంటేనే ఫ్యామిలీ టైం, సో ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా సమ్మర్కు థియేటర్స్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో 1 more thing ఏంటంటే, మా హీరో చెప్పినట్టు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు, ఆఖరిలో ఒక చిన్న ఆలోచనతో బయటకు వస్తారు.
అది డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. పాప పేరేంటి? యుకి యుకి. ఇప్పుడు ఎంత? 8 months. 8 months. ఓకే. సో పాప అంటే మీ సినిమా ఎలాగో ఫ్యూచర్ జనరేషన్ కోసమే కాబట్టి అగ్రికల్చర్ సైడ్ తనకి అంటే తను ఎదిగి కొద్దీ తనకి ఎలాంటి ఇవన్నీ చేయించాలి అన్న థాట్ ప్రాసెస్ ఉందా? థాట్ ప్రాసెస్ ఉందా అని అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. No thought process. గో విత్ ద ఫ్లో. You do what you like. ఓకే. Live, let live. ఓకే. సో ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఐ విష్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా టైంలో ఎంతైతే పాపులర్ అయిందో వర్క్ ఫ్రమ్ హోమ్, దానికన్నా డబుల్ త్రిబుల్ పాపులర్ అవ్వాలని మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అందరికీ ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన అందరికీ కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank మై you so వెరీ much, బెస్ట్ Eva. ఫ్రెండ్. ఆల్ ద వెరీ బెస్ట్. Very సో lovely doing another interview and May 15 సినిమా థియేటర్కి వెళ్ళి చూసి డెఫినెట్ గా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా మా హీరో కాదు, మన హీరో అనమాట. సో మన హీరో కోసం ఈ సినిమాని May 15th థియేటర్స్లో తప్పకుండా చూడండి, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మోర్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Volga Media, for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.